నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి సమర్పించిన నేతలు ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన. కేంద్రం విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కార్మిక ప్రజా సంఘాల నేతలు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నాణ్యమైన సేవలందించాలి. డయాగ్నోస్టిక్ సెంటర్లను పరిశీలించి నిర్వాహకులకు విస్తృత సూచనలు చేసిన డిఎంఎండ్హెచ్ఓ. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో న్యాయ వ్యవస్థ చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య హాజరయ్యారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కులు, న్యాయ సహాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సేవల కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ డోలే, తహసీల్దార్ రాజ్మోహన్, మండల విద్యాధికారి వెంకట్రావు, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, రాజేందర్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ జెండర్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ చిన్న పిల్లల్ని పుట్టక ముందే అబార్షన్ చేసి చంపేయడం జరుగుతూ ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది, మగపిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. అట్లా అనేది మనకి సొసైటీలో రేషియో అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో సమానంగా మగపిల్ల వాళ్ళు ఉండాలి, లేకపోతే సొసైటీలో క్రైమ్ పెరుగుతుంది. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక ఆడపిల్లకి ఇప్పుడు సుమారు 9 మగపిల్లలు ఉన్నారు. అంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలంటే అమ్మాయిలు దొరకరు. ఇట్లాంటి ఇబ్బందులు చాలా వస్తాయి. అవన్నిటి గురించి కూడా నాలెడ్జ్ లేకుండా వీళ్ళు ఏంటంటే ఆడపిల్ల అనగానే అదొక బర్డెన్ లాగా ఫీల్ అయ్యి అబార్షన్స్కి వెళ్ళిపోవడము, పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక తప్పుడు కోణంలో చూస్తూ ఇట్లాంటి ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు డౌరీ ఇవ్వడం అనేది కూడా ఎప్పటి నుంచో మనకు తెలుసు, అది కూడా ఒక నేరం. దానికి సంబంధించి ఒక చట్టం ఉంది. ప్రతి దానికి కూడా కాన్స్టిట్యూషన్ ఎన్నో చట్టాలని మనకి ఫోర్స్లోకి తెచ్చింది. కానీ మనకి ఇన్ని చట్టాలు ఉన్నాయి అని మీ అందరికీ తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. మీకు తెలియజేయాలి అనేది మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఆదిలాబాద్ జిల్లాలో నూతన మండలాల ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన సొనాల, సాత్నాల, బోరజ్ మండలాలను ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నేతలు సంబరాలు జరిపారు. మండలాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల వాసులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు దూరం కానున్నాయని, గత ప్రభుత్వ కృషే ఇందుకు కారణమని నేతలు పేర్కొన్నారు. టపాసులు పేలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. జై బీఆర్ఎస్, జై జోగురామన్న నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ జోగురామన్నల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. నూతన మండలాల ఏర్పాటుకు మాజీ మంత్రి జోగురామన్న విశేష కృషి చేశారు. మండలాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి అనేక మార్లు వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వం నూతన మండలాల ఏర్పాటుకు ఎన్నికల ముందే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ తర్వాత ఆ ప్రక్రియ క్రమంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 3 మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో నాయకులు మార్షెట్టి గోవర్ధన్, విజయ్ కుమార్, ఉషన్న, ప్రభాకర్, వేణుగోపాల్ యాదవ్, కుమ్రరాజు, సోనేరావు, భోజన్న, భట్టు సతీష్, అడప తిరుపతి, పురుషోత్తం, సంతోష్, ఉగ్గెం విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు మాజీ ఎంపీటీసీ దేవన్న మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం 3 మండలాలను ఏర్పాటు చేస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇదే విషయమై మాజీ మంత్రి జోగురామన్న గత ప్రభుత్వానికి నివేదికలు అందించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోనే మండలాల ఏర్పాటుకు బాటలు పడ్డాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇకపై దూరం కానున్నాయని తెలిపారు. ఇందుకు కృషి చేసిన కేసీఆర్, జోగురామన్నలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిని సాత్నాల బోరజ్ మండలాలు కావాలని కోరడం జరిగింది. అప్పుడు అదే స్టేజ్ మీద గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఏ అనౌన్స్ ప్రకారం ఈరోజు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి బోరజు సాత్నాల మండలం తరపు నుంచి అదేవిధంగా జోగురామన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మా యొక్క కష్టాలని దృష్టిలో ఉంచుకొని గౌరవ జోగురామన్న గారు మండలం కోసం చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోని తీర్మానాలు చేయించి ప్రతి మనిషిని అడిగి మీకు సాత్నాల మండలం అంటే ఇష్టమా, లేదా జైనత్ మండలంలోనే ఉంటారా, లేదా బేలా మండలంలోనే ఉంటారని మా ఏజెన్సీ ప్రాంతాలను అందరి సర్పంచులని పిలిపించి అడగడం జరిగింది. దానితో అందరూ సర్పంచులు కూడా మాకు సాత్నాల మండలం అయితేనే మంచిది, ఎందుకంటే మాకు దూరం అవుతుంది సార్ అని చెప్పడంతో ఆనాడు అందరి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానాలు తెప్పించి అదే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ నుంచి మొత్తం సర్వే చేయించి వీటిని పట్టుకొని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడే గజెట్ తీయించడం జరిగింది. ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడి 1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉద్యోగులు, అధికారులతో కలిసి వేడుకలను ఘనంగా జరిపారు. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి తాము కృషి చేస్తామని తెలిపారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి పాటుపడతామని అందరూ ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రామిరెడ్డి, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని అటు తాంసీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ గణేష్, ఆర్ఐ సంతోష్, సిబ్బంది రాఘవేంద్ర, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేస్తూ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణంలోని కిసాన్ చౌక్లో ప్రజా, కార్మిక సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను, రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంతో పాటు నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుల బతుకులు ఛిద్రమవుతున్నాయన్నారు. ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చకపోతే అన్ని వర్గాలను కలుపుకుపోయి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా
కేంద్ర రాష్ట్ర రైతు సంఘాల పిలుపు మేరకు ఈరోజు కిసాన్ చౌక్లో నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ 4 చట్టాలని, రైతు నల్ల చట్టాలని రద్దు చేయాలని, అదే నిత్యావసర ధరలని తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన జరుగుతున్నది. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం, సమతా సైనిక్ దళ్, భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఘనంగా జరిపారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం, సమతా సైనిక్ దళ్, భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పలు సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ వాదులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా ఆయన దేశానికి అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే ఇవాళ అనేక ఫలాలు అందుకుంటున్నామన్నారు. అంతకుముందు అందరూ కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. బుద్ధ వందనం గావించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని, న్యాయబద్ధమైన పలు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. दिवशी डॉक्टर बाबासाहेब आंबेडकरांनी भारत देशाला भारतीय संविधान दिलं. या संविधानाच्या पुस्तकामध्ये बाबासाहेब आंबेडकरांनी कोणासं कसं वागावं, आपला धंदा कसा करावा, गाडी कशी चालवावी, पोलिसाचे नियम कसे असावे, हे काही सगळं बाबासाहेबांनी अथक परिश्रम करून आजच्या दिवशी भारत देशाला भारतीय संविधान नावाचं पुस्तक दान दिलं. त्यानिमित्त आम्ही सर्वजण भारतीय बौद्ध महासभा, आंबेडकर मेमोरियल असोसिएशन, रमाई महिला मंडळ आणि समता सैनिक दल आणि आम्ही काही इथं बौद्ध उपासक, बौद्ध उपासिका इथं उपस्थित आलो आणि बाबासाहेबाला अभिवादन. 75 సంవత్సరాలు పూర్తి అయినాయి. అయితే ఈ రాజ్యాంగ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు సమతా సైనిక్ దళ్ జిల్లా శాఖ తెలంగాణ, తర్వాత సౌత్ ఇండియా తరఫున, తర్వాత భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, తర్వాత రమాబాయి మహిళా మండలి, ఈ అందరి మా సంఘాల తరఫున మేము భారతదేశ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నాము. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని పలు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆయన సందర్శించి ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, ధరల పట్టిక తదితర వాటిని పరిశీలించారు. రికార్డులను సరిచూసి మాన్యువల్తో పాటు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో స్కానింగ్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. మీరు బాధపడి ఉండొచ్చు దాని విషయంలోనే డిసైడ్ చేశాం కదా. మరి మనకి మీ మెమరీ ఫుల్ అయిందంటే మేము వేరే దగ్గర స్టోర్ చేస్తాం, లేకపోతే కొన్ని ఆటో డిలీట్ అయిపోతాయి. రీసెంట్లీ కదా సార్ అంతా మన మెటీరియల్ వీనస్ నాకు ఎంత టైం పట్టింది. ఇవన్నీ అబ్డమెన్ కి ఇంత ఉండదు కదా సార్. అబ్డమెన్ కి మనం కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్ అవి చూస్తాం. హరిబరిగా మనం 10 minutes లో కంప్లీట్ చేసేది. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో 40 డయాగ్నోస్టిక్ సెంటర్లు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి కేంద్రంలో అమలు చేయాలని సూచించారు. స్కానింగ్, ఎక్స్రే తీసిన వివరాలను ఎప్పటికప్పుడు ఎఫ్ఆర్ఎం ద్వారా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే స్కానింగ్, ఎక్స్రేలు తీయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రొటీన్ హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా త్రినేత్ర డయాగ్నోస్టిక్ సెంటర్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పీసీపీఎన్డీ యాక్ట్ ప్రకారం అన్ని యాజ్ పర్ నామ్ జరుగుతుందా లేదా అనేది పరిశీలించడం జరిగింది. ముందుగా వచ్చేసి మేము కౌంటర్ దగ్గర చూసాము, రిజిస్ట్రేషన్ అవుతుందా, కరెక్ట్ అవుతుందా, మరి బిల్లింగ్ ఎట్లా అవుతుంది, యాజ్ పర్ నామ్ ఇస్తుందా, ఏదైతే మళ్ళీ
బయట ఐఈసీ మెటీరియల్స్ కరెక్ట్ ఉందా లేదా. ఐఈసీ మెటీరియల్ అంటే ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు. ఎవరు కూడా లింగ నిర్ధారణ చేస్తే చట్టపరమైన కఠిన శిక్ష తీసుకోబడుతుంది. అదేవిధంగా అక్కడ రేట్ చార్ట్, ఎంత రేట్, ఏ స్కానింగ్ కి ఎంత రేట్ చార్ట్, యాజ్ పర్ రేట్ చార్ట్ తీసుకుంటున్నా లేదా అని చెప్పి రేట్ చార్ట్ ప్లస్ ఆ బిల్డింగ్ కూడా మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎక్స్రే ఉన్నదో, తర్వాత స్కానింగ్ ఉన్నదో, దానికి యాజ్ పర్ నా ఎక్స్రే రేడియేషన్ కాకుండా చూసుకుంటారా లేదా అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్రతిరోజు ఎఫ్ ఫామ్ అనేది తప్పకుండా వీళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలా, తర్వాత హార్డ్ కాపీ కూడా ఉండాలి, అవి కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే నామ్ ప్రకారం అయితే ఓకే, డీవియేషన్ అయితే ఏం కనబడలేదు. ఒక జస్ట్ ఐఈసీ మెటీరియల్ గురించి ఉన్నది, అది కూడా పెట్టుకోమని చెప్పేసి డాక్టర్ గారికి సూచించడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా సరే ఆదిలాబాద్ లో మొత్తం 40 మనకు పీసీపీఎన్జీ కింద మనకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆల్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి మేము హెచ్చరించేది ఏంటంటే ఎవరికైనా ఖచ్చితంగా ఏదైతే రేట్ చార్ట్ పెట్టాలా, రేట్ చార్ట్ ప్రకారమే బిల్లింగ్ చేయాలా. అదేవిధంగా ఎక్కడ కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది అయితే మాత్రం చట్ట ప్రకారం కఠినమైన శిక్ష మేము తీసుకోబడితే దీనికి ఎవరికి ఉపేక్షించేది లేదు. సో మేము అట్లాగే మేము డిస్ట్రిక్ట్ లో 8 టీమ్స్ పెట్టుకున్నాం గత 2 months బ్యాక్. వాళ్ళు రొటీన్ గా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఎస్టాబ్లిష్ యాక్ట్ ని మేము ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు పాలనాధికారి శ్యామలాదేవి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్, మహాత్మా జ్యోతి బాఫులే హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ చార్ట్ను పరిశీలించారు. భోజనం అందించే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని, వంట పాత్రలు, వంట వండే ప్రాంతం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన పౌష్టికాహార భోజనంపై ఆరా తీశారు. కొన్ని రాజకీయ శక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్నాయని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం అందరిపై ఉందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కొన్ని రాజకీయ శక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్నాయని, దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం అందరిపై ఉందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగకర్తగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి, మానవతావాది అంబేద్కర్ అని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మరోవైపు అట్టడుగు వర్గాల ముందుకు రావాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ మరి ఆనాడు అంబేద్కర్ గారు సమాజ నిర్మాణం కొరకు, సమానత్వం కొరకు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఈక్వల్గా, సమానత్వంగా, స్వచ్ఛంగా, న్యాయంగా ఈ దేశంలో బతకాలి, అభివృద్ధి జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో, పట్టుదలతోటి అట్టడుగు వర్గానికి చెందినటువంటి ఒక మహా అమర నాయకుడు. కొమరం భీం జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శైలజ ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో తాంసీ మండల కేంద్రంలో మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శైలజకు నివాళి అర్పించారు. విద్యార్థి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాలి సంఘం నాయకులు కోత్రంగి అశోక్, చౌదరి ఆశన్న, లింగన్న, ఇప్ప విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలి సంఘం అధ్యక్షులు కొట్రంగి అశోక్ మాట్లాడుతూ శైలజ కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల వాంకిడిలో ఫుడ్ పాయిజన్ అయి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు.
అందులో చౌదరి శైలజ అనే విద్యార్థి అస్వస్థతకు గురై దాదాపు 20 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. ఆవిడ విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం జరిపించాలి. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆమె కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారము మరియు విద్యార్థి కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, వారి ఇంట్లో ఒకరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలోని పాటన్ గ్రామంలో బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి శోభాయాత్ర చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ఊరేగింపు చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు జరపగా వేడుకలు వైభవంగా సాగాయి. అనంతరం దయి అండాకాల మహా అన్నదానం ఏర్పాటు చేశారు. రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటీకి చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ దేవారెడ్డి అన్నదానం చేశారు. ముందుగా సత్యసాయి చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం రిమ్స్ రోగి సహాయకులకు కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శ్రీధర్, సరిత, సుమిత్ర, సుజాత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి సమర్పించిన నేతలు ఆ మహనీయుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నిరసన. కేంద్రం విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కార్మిక ప్రజా సంఘాల నేతలు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నాణ్యమైన సేవలందించాలి. డయాగ్నోస్టిక్ సెంటర్లను పరిశీలించి నిర్వాహకులకు విస్తృత సూచనలు చేసిన డిఎంఎన్హెచ్ఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.